ఇవాళ ఒరిస్సా గుళ్ళో ప్రసాదంగా ఒక పానీయం ఇస్తారు. ఆ స్పెషల్ డ్రింకు ఎలా చేస్తారు? అసలది ఎలా వచ్చింది అనేది చెప్తా. ఎలా చేయాలో గూడా చూపిస్తా. యాక్చువల్‌గా ఈ ప్రసాదము దసరా రోజు మాత్రమే చేస్తారు. కానీ మా ఫ్యామిలీ అందరం కలుసుకున్నాం కదా మొన్న. కొంతమంది ఇది తాగి చాలా ఇయర్స్ అయిపోయింది అనుకున్నారు. నేను కూడా ఇది తాగి చాలా ఏళ్లయిపోయింది. పండగ రోజే చేసుకోవాలని రూలేమీ లేదు. అందుకే చేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా ట్రై చేయండి. దీన్ని అమృతగుండి అంటారు. ఇక్కడ లోకల్ టెంపుల్లో డ్రింక్ ప్రసాదం అన్నమాట. టెంపుల్ ప్రసాదం రెసిపీ. రాజు మొన్న ఏదో డ్రింక్ తాగాం కదా, ఏదో స్పెషల్గా అనిపించింది. దాని గురించి తర్వాత హిస్టరీ చెప్తాన్నావు. దాని హిస్టరీ అది ఎలా వచ్చింది, దానికి ఏదో స్టోరీ ఉందన్నావు, అది చెప్పు. దాన్ని అమృతగుండు అంటారు. అది మా ఊర్లో గుళ్ళో ప్రసాదంగా తయారు చేస్తారు. సరే, అమృతగుండు గురించి చెప్పే ముందు ఇది ఎలాగ ఎవరు చేశారో కొంచెం విషయాలు చెప్పాలంటే, అరౌండ్ 1890 ఆ ప్రాంతంలో మా తాతగారు మా ఊరిని డెవలప్ చేయడం కోసం రాజు బంజరు భూమి అంతా ఇచ్చారు కదా, దాన్ని సాగు పొలాలుగా మార్చడం కోసం ఆ ఊరు వెళ్ళేవారు. రోజు గుర్రంలో బరంపురం నుంచి గుర్ర సవారీ చేసుకుంటూ ఆ ఊరు వెళ్ళి పని చేయించేవారు. ఒక 5-6 ఫార్మర్స్ ఫ్యామిలీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తను కూడా ఒక చిన్న పర్ణశాలలా కట్టుకుని అక్కడ ఉండేవారు అన్నమాట. అది మెల్లిమెల్లిగా పొలాలన్నీ డెవలప్ చేస్తున్న సందర్భంలో ఆయనకి ఒకరోజు రాత్రి అమ్మవారి కల్లోకి వచ్చిందంట. వచ్చి నువ్వు ఉంటున్న చెప్పు నార్త్ వైపు మా వేప చెట్టు కింద నేను ఉన్నాను, నాకు గుడి కట్టించు అనేసి. అప్పటికే ఆయన ఇల్లు కట్టడం కోసం ప్రహరీ గోడ అది కట్టడం మొదలుపెట్టారు. వెళ్ళి చూశారు. అక్కడ రైతులతో వెళ్ళి చూస్తే అక్కడ అమ్మవారు ఉన్నది, ఆవిర్భవించి ఉన్నది అక్కడ. అంటే ఎలా తెలిసింది అంటే వేప చెట్టు కింద ఏదో స్టోన్ లాంటి ఏదో ఉంది కదా. ఇప్పుడు అమ్మవారి విగ్రహం మా ఊళ్ళో అమ్మవారు ఉంది కదా, నథింగ్ అంటే అనుకుంటే స్టోన్ అయ్యి, మరి అదే అమ్మవారు రాయి కనిపించింది అమ్మవారు. సరే, ఆయన వెంటనే అక్కడ తుప్పలు అవన్నీ తీసేసి కొంచెం ఏదో చిన్న టెంపరీ గుడిలాగా ఏర్పాటు చేసి మళ్ళీ ఆయన కార్యక్రమం ఆయన మొదలు పెట్టుకున్నారు. మళ్ళీ ఇల్లు కట్టడం కోసం ప్రహరీ గోడలు కట్టడం, మిద్దె వేయడానికి అంతా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిసార్లు చేసినా ఇల్లు పడిపోతుందంట. కట్టడం మిద్దె వేస్తుంటే పడిపోతున్నది. ఆయనకి అర్థం కాలంటే ఎందుకు పడిపోతున్నది అనేసి. ఎందుకు పడిపోతున్నది అంటే ఆ రోజుల్లో సిమెంట్ ఉండేది కదా, లైమ్ స్టోను ఇంకేవో మిక్స్ చేసి అది చేసేవారు, కట్టేవారు. దానివల్ల ఏదైనా పాళ్ళు సరిపోలేదేమో అని అనుకున్నారట. కానీ ఆయన ఎన్నిసార్లు పడిపోతుంటే ఆయన కొంచెం బాధ వేసి అయ్యో ఎందుకు ఇలా పడిపోతున్నా అనుకుంటే మళ్ళీ అమ్మవారి కల్లోకి వచ్చింటే, నేను నీ కల్లో కలిసి వచ్చి చెప్పాను గుడి కట్టమని, నువ్వు గుడి కట్టకుండా నీ ఇల్లు కట్టుకుంటున్నావు, అందుకే ఇల్లు పడిపోతున్నా అంట. ఆయన అప్పుడు ఇల్లు కట్టడం కార్యక్రమం ఆపి ముందెళ్ళి చిన్న గుడి కట్టి, అప్పుడు ఆ ఊళ్ళో మరి పూజారులు లేరు కదా, ఒకసారి గుడి కడితే పూజారులు కావాలి కదా. అప్పుడు ఒరిస్సాలో ఏదో పల్లెటూరులోంచి మళ్ళీ దూరంగా వెళ్ళి ఒక పూజారి ఫ్యామిలీస్ని, 2 ఫ్యామిలీస్ని, రౌలోస్ అంటారు వాళ్ళు బ్రాహ్మణులు, ఒరియా బ్రాహ్మణులు అనమాట. వాళ్ళని పట్టుకొచ్చి ఊళ్ళో పెడితే వాళ్ళు పూజలు అవి చేయడం కోసం వాళ్ళని పెట్టారు. ఆ పూజారిలో ఒక పూజారి బహుశా ఈ అమృతగుండి అనేది ఫార్ములేషన్ చేశాడు. టెక్నికల్గా చెప్పాలంటే పంచామృతం లాగే ఉంటుంది, కానీ దీని ప్రత్యేకత డిఫరెంట్. దీంట్లో చూసావు కదా, పాలు ఇంకేమేమి వేశారు దాంట్లో. చాలా రేర్, అంటే కాంబినేషన్ చాలా రేర్ అనిపించింది. పాలతో పాటు అల్లం వేయడం చాలా డిఫరెంట్ కాంబినేషన్. అది పాలు, అల్లం, లవంగాలు, మిరియాలు పాలు మిరియాలు వాడతారు, కానీ అల్లమును అరటిపండు, కొబ్బరికూరు ఇవన్నీ చేసి దసరా టైంలో బోల్డ్ పాలు గుండిగలో వేసి తయారు చేస్తారు. పంచదార కానీ బెల్లం కానీ మోస్ట్లీ పందారు వేస్తారు. ఇదన్నీ తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఊళ్ళో అందరికీ చిన్న చిన్న గుండిగల్లో ఇస్తారు ప్రసాదంగా. సో మా ఊరు గుడి కార్యక్రమం అది. అప్పుడు ఆ గుడిలో అప్పుడు మా చిన్నతనాల్లో మేకను బలి వేసేవారు. మరి మేము నాన్ వెజిటేరియన్ అవి తినాం కదా, అవి చూడకూడదని మమ్మల్ని ఫస్ట్ పిలిచి మా నాన్న మేము అందరం వెళ్తే పూజ అయిపోయాక ఈ అమృతగుండి నైవేద్యం పెడితే మాకు అమృతగుండి ప్రసాదం ఇచ్చి మేము ఇంటికి వచ్చాక మేకను నరికేవారు. అక్కడ పత్రి అది ఉంటుంది కదా, ఆ పత్రి మీద బ్లడ్ అది పడుతుంది మేక బట్ట. అది నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఒక ప్రత్యేకమైన నాయిస్, అంటే జై అని ఏదో దేవుడిని ప్రార్థించుకుంటూ విలేజెస్ పరిగెత్తుకుంటూ సూర్యోదయం అయ్యే లోపల పంట పొలాల్లో వేస్తారు ఆకులు. అది పంటలు బాగుంటాయని వాళ్ళ నమ్మకం.
కానీ కాలక్రమేణా అది మారింది. ఇప్పుడు మేకబలి లేదు. మా తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ, కొంచెం రిఫార్మరు, వాడు ఊరు వాళ్ళకి అంతకి నచ్చ చెప్పి ఇప్పుడు వద్దు అని సింబాలిక్గా ఇప్పుడు ఒక బీరకాయకో లేకపోతే ఇంకేదైనా కాయకి 4 కాళ్ళు లాగా పెట్టి దాన్ని, అంటే అమ్మవారికి బలి అయిపోతే అమ్మవారికి కోపం వస్తుందని సింబాలిక్గా బలి ఇస్తున్నారు. ఇప్పుడు మేక బలి ఆపేశారు. అమృతగుండి ఆ విధంగా వచ్చింది. నచ్చింది కదా నీకు అది? చాలా చాలా నచ్చింది. సరే, వ్యూవర్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా చేసుకుంటారని ఇక్కడ కూడా చేయరు, నైవేద్యం చేస్తా, తప్పకుండా చేస్తా. ఇది పంచామృతానికి కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. దీనికి పచ్చిపాలు మాత్రమే వాడతారు. సుమారుగా ఇప్పుడైతే 2 లీటర్ల పాలు తీసుకున్నారు. ఇవి కొబ్బరి నీళ్లు. దీనిలో కొబ్బరి కూడా వాడతాం. ఆ కొబ్బరికాయలు కొట్టినప్పుడు వచ్చిన నీళ్లే వాడేయచ్చు. 2 లీటర్ల పాలకి 2 కొబ్బరికాయలు, 30 కేజీ పంచదార పడుతుంది సుమారుగా. అరటిపండుని ఇలాగా స్లైసెస్గా చేసి కలపాలి. కొన్ని మాత్రం మ్యాష్ చేసి కలపాలి. అలా మ్యాష్ చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. అరటిపండుని ఇలా స్లైసెస్లా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే బెటర్ ఏమో అనిపించింది. తాగేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది అనిపించింది. ఎప్పుడూ గుళ్ళో ప్రసాదం చేసే పూజారే ఉన్నారక్కడ. ఆయన గైడెన్స్లోనే చేస్తున్నామేమో. అందుకే మా తోడికోడలు ప్రతిసారి ఆయన్ని అడిగి మరీ వేస్తోంది ఎంత వెయ్యాలో లేదో అని. ఇప్పుడు మ్యాష్ చేసిన అరటిపండుని కలిపేయాలి. ఒక చిన్న బెల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ తేనె కూడా కలిపేయాలి. యాక్చువల్గా తీపి కోసం పంచదార వేశాం కాబట్టి ఇవి 2 అవసరం లేదు. కానీ ఇది ట్రెడిషనల్గా చేసే పద్ధతి. ఏమేంటి దీంట్లో? పెప్పరు, ఇలాచి, అల్లం ముక్క, కూడా చిన్న అల్లం ముక్క, ఒక 4-5 లవంగాలు. ఆ గ్రైండ్ చేసిన పౌడర్ని కూడా బాగా కలిపేసేయాలి. ఇది ఫైనల్ లుక్. ఏముంది, పాలు పంచదార కొబ్బరే కదా అనుకున్నాను, కానీ వావ్, అసలు ఎంత డెలిషియస్ గా ఉందో. చాలా నచ్చింది అందరికీ. ఓ పక్కన వంటలు, ఓ పక్కన స్వీట్లు, ఓ పక్కనేమో మంటలు. పగలంతా పొలాలు కొండలు తిరిగొచ్చి రాత్రి ఇలా పెరట్లోనే పార్టీ చేసుకున్నాం. చేతుల్లో ట్రెడిషనల్ గా చేసిన అమృతగుండి, అమృతం లాంటి పాతకాలం రోజులతో ముచ్చట్లతో ఫుల్ ఎంజాయ్ చేశాం. వరకు వెలుగు నా 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 అంత్యాక్షరి స్టార్ట్ అయినప్పుడు బుద్ధిగానే ఉంటుంది. ఆ తర్వాత కాసేపు అయ్యేసరికి ఇంకా కొట్టుకోవడం, జుట్టు పీక్కోవడం ఒకటే తక్కువ. ఇంతకీ ఈ అమృతగుండి మీకు తెలుసా? నేనైతే ఎక్కడా వినలేదు, తినలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 2 రోజుల సరదాలన్నిటికీ కామా పెట్టి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామా అని ప్లాన్లేసుకుంటూ పెట్టే బేడా సర్దుకుని ఎవరి గూటికి వాళ్ళు చేరుకోవడం మొదలుపెట్టారు. మరి నేను కూడా ఇండియన్ వీడియోస్కి చిన్న కామా పెట్టి అమెరికన్ విశేషాలన్నీ చూపిస్తా.